తెలుగు నీతి శతకాలు పద్యాలు. అదుపునందుంచు తత్తమౌనుగాదే తనదు మదిలోని పెరిగిన తామసంబు అదుపు తప్పిన ఆవేశమదియు కూడా తెచ్చునాపద ఎంతైనా తెగువ చేయు. అంటే దీనిలో ఉండేటటువంటి భావం కూడా తనలో పెరిగి ఉన్న తామసాన్ని అదుపులో ఉండుట మంచిది. ఆ వేషం అదుపు తప్పితే ఆ తెగువ వల్ల ఆపద కలుగును. అంటే తనలో పెరిగి ఉన్న తామసం అంటే తమలో పెరిగి ఉండేటటువంటి తామసం అంటే కోపం కానీ, అహంకారం కానీ, ఆవేశం ఇలాంటివి మనిషి లోపల ఉండరాదు. అవి ఉన్నట్లయితే మనకు నష్టమే కానీ లాభం ఉండదు. అయితే అహంకారంతో, ఆవేశంతో ఎన్నో అనర్థాలకు గురి కావడం జరుగుతుంది. అంటే అలాంటివి లేకుండా మనకు మంచి పేరు రావాలంటే శాంతంగా ఉండాలి. అంటే శాంతిని మించినటువంటిది ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఏదీ కూడా లేదు. మనకి ఎంత కోపం వచ్చినా, మనకి ఎంత ఆవేశం వచ్చినా వాటిని నిగ్రహించుకునేటటువంటి శక్తి మన లోపల ఉండాలి. అదేవిధంగా ఆవేశం అదుపు తప్పితే దానివల్ల మనకి ఏమి లాభం ఉండదు. అదేవిధంగా ఆపదలు వస్తాయి. ఆపదలు అంటే కష్టాలు. అంటే మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటారు, ఏదన్నా ఒక మాట అంటే దాన్ని కొంత ఓర్చుకోవాలి. ఓర్చుకోకుండా మనం కూడా వాళ్ళలాగే ఆవేశానికి వెళ్తే దానివల్ల మనకు ఎన్నో ఆటంకాలు, సమస్యలు రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా ఆవేశం అనేటటువంటిది మంచిది కాదు. అదేవిధంగా మన వాళ్ళు కూడా మనకు శత్రువులు అయిపోతారు. అంటే మన దగ్గర మంచిగా ఉండేటటువంటి స్నేహితులు కానివ్వండి, అదేవిధంగా మంచి అన్నదమ్ములు కానివ్వండి, తోబుట్టువులు కానివ్వండి, అదేవిధంగా మనం ఆవేశపడితే వాళ్ళు ఆవేశపడతారు. అందుకోసం మన లోపల ఎంతైనా కూడా ఆవేశం అనేటటువంటిది ఉండరాదు, కోపం ఉండరాదు. ఎంత కోపం వచ్చినా కూడా మనం శాంతంతో వ్యవహరించాలి. అందుకే ఈ లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప ఋషులు కానివ్వండి, గొప్ప గొప్ప మహానుభావులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా చెప్పేటటువంటిది ఒక్కటే, శాంతి శాంతి శాంతి. అంటే కోపం అనేటటువంటిది మంచిది కాదని చెప్తారు. కోపం వల్ల మనకు అనర్థాలే కానీ మంచి అనేటటువంటిది జరగదు. మనం చాలా చదువుతుంటాం, నేర్చుకుంటుంటాం. అంటే కోపం మంచిది కాదు, తన కోపమే తన శత్రువు. అట్లా అంటే మన కోపమే మనల్ని చెడగొడుతుంది. అందరికీ దూరం చేస్తుంది మన కోపం. మన ఆవేశం మంచిది కాదు. ఆవేశంలో ఎన్నో ఆటంకాలు జరుగుతుంటాయి. ఆవేశంలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం మనిషి శాంతియుతంగా జీవించడం నేర్చుకోవాలి. ఆవేశానికి వెళ్తే మనం ఎవరిని ఏం మాట్లాడుతున్నామో, ఎవరి దగ్గర ఎలా ఉంటున్నామో అనేటటువంటిది తెలియదు. అందుకోసం అవతల మనిషి ఆవేశంలో ఉన్నా, అవతల మనిషి వ్యక్తిత్వం కోల్పోయి కోపంతో ఉన్నా, వాళ్ళు అన్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళకే తెలిసిపోతుంది. అదేవిధంగా మనకు మంచి చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు చెప్పేది మనం వినాలి.
వినకుండా మనం ఆవేశపడి మనం కొట్లాడితే దానివల్ల వచ్చేది ఏమి లాభం ఉండదు. అందుకోసం మంచి చెడు అనేటటువంటిది ఆలోచన చేయాలి. అది లేకపోతే మనం ఎంత చదువుకున్నా దండు. అందుకే కోపాన్ని కానీ అహంకారం కానీ ఉండొద్దు. అన్నిటిని అదుపులో పెట్టుకున్నటువంటి వాడి మానవుడు గొప్పవాడు. అది లేకపోతే వ్యర్థం. సమాజంలో మంచిగా ఉండాలన్నా, మంచిగా స్నేహం చేయాలన్నా, మనం మంచిగా గౌరవించబడాలన్నా మరి ఇవి అవసరం. అందరి దగ్గర కలిసిమెలిసి జీవించాలి. అందరి దగ్గర సోదరభావంతో మెలగాలి, మంచిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే అందరూ కూడా మనల్ని గౌరవించడం జరుగుతుంది. అందుకొరకు కోపాన్ని కానీ ఆవేశాన్ని కానీ చూపించవద్దు. చూపించకుండా మంచిగా జీవించడానికి, మంచి జీవితంలో పయనించాలి. 10 మందిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతిదానికి చిన్నదానికి చీటికి మాటికి కోపం తెచ్చుకోవద్దు. ఈ పద్యం అదే మహానుభావులు చక్కగా రాసిండ్రు. అంటే మనం ఏ టైంలో ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి. కోపం ఆవేశం మంచిది కాదని చెప్పాడు. అంటే ఈ నీతి శతకాలు అనేటటువంటివి నీతిని తెలియజేస్తాయి. నీతి అంటే ఏంటిది? నీతి అంటే ఏదో గొప్పగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీతి అంటే ఏంటంటే మనం వేరే దగ్గర ఎలా ఉండాలి, వేరే వాళ్ళని మనం ఏ విధంగా గౌరవించాలి, వేరే వాళ్ళ దగ్గర ఏ ప్రవర్తనతో మెలగాలి, అమ్మా నాన్నలను మంచిగా గౌరవించాలి, గురువులను గౌరవించాలి, మనకంటే చిన్నవారితో మంచిగా మెలగాలి. ఇవి మొత్తం కావాలంటే మనకేం కావాలంటే ముఖ్యం ఆవేశాన్ని తగ్గించాలి. కోపం అనేటటువంటిది ఉండరాదు. కోపం వల్లనే మనకు అన్ని అనర్థాలు వస్తాయి. అహంకారం ఉండరాదు. అంటే నాకే అంతా ఉంది, నేనే గొప్పవాణ్ణి, నా అంత ఐశ్వర్యవంతులు లేరు అనేటటువంటి అహంకారం ఉండరాదు. ఐశ్వర్యం అనేటటువంటిది, సంపదలు అనేటటువంటివి ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. కానీ మన మంచితనం అనేటటువంటిది ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకొరకు శాంతియుతంగా, కోపం లేకుండా మంచిగా బ్రతకాలి అనేటటువంటిది ఈ నీతి శతకాలు అనేటటువంటివి మనకు తెలుపుతాయి.